నేను యాక్చువల్గా బాలయ్య బాబు ఫ్యాన్ నేను, ఎందుకంటే ఆయన సినిమాలన్నీ ఏది మిస్ కాకుండా చూశాను. నేను హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడే దొంగతనంగా వెళ్ళి ఎక్కడైనా షూటింగ్ జరుగుతుంది రాజమండ్రిలోనో విజయవాడలోనో నేను వెళ్ళి సినిమా చూసేవాడిని. ఐ లవ్ హిస్ డైలాగ్ డెలివరీ. ఇప్పుడు ఆయనతో యాక్ట్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈజ్ అ వెరీ వెరీ వండర్ఫుల్ కో స్టార్. ఎందుకంటే మ్యాక్సిమం ఎంకరేజ్ చేస్తూ, మ్యాక్సిమం సపోర్ట్ ఇస్తూ, మీరు ఈ డైలాగ్ చెప్పండి, నేను ఈ డైలాగ్ చెప్తానని. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ కో స్టార్స్ ఐ వర్క్ విత్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఒక ఫ్రెండ్ని సంపాదించుకున్నాను త్రూ బాలయ్య బాబు. హీ వాజ్ వండర్ఫుల్ డ్యూరింగ్ ది సెట్. సో ఈ సినిమా సక్సెస్ అవడం విన్న వెంటనే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక ఫ్రెండ్కి ఒక ఎక్స్ట్రాడినరీ సక్సెస్ ఒకటి వచ్చింది ఆఫ్టర్ సింహ. ఈ సినిమా అంత సక్సెస్ అయిందని విన్నాను నేను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రమేష్ ఉప్పల గారు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఐ వర్క్ విత్. ఎందుకంటే అందరు కమర్షియల్గా ఆలోచిస్తారు, ఆయన సినిమా గురించి ఆలోచిస్తారు. ఎక్కడ లెక్కలు అనేది ఆయన చూసుకున్నాడు లేదో నాకు తెలియదు, కానీ సినిమా కోసం ఏం చేయాలో అది చేశాడు ఆయన. అందుకే ఫ్రేమ్స్ అన్ని అంత అందంగా ఉన్నాయి, ఫిల్మ్ రిచ్గా ఉంది. రవి చావలి మై క్లోజ్ ఫ్రెండ్, అండ్ తన మీద నాకు చాలా నమ్మకం. పెద్ద సినిమాలే చేయాలి అని నేను ఎప్పుడు ఆయనకి చెప్తుండేవాడిని. ఎందుకంటే చిన్న సినిమాలు ఎంత చేసినా రికగ్నిషన్ రాదండి. ఫర్ యువర్ టాలెంట్ మీరు పెద్ద సినిమాలు చేయాలి, పెద్ద హీరోలతో చేయాలని. ఆయన పెద్ద హీరోతో చేయడం, ఆ సినిమాలో నేను యాక్ట్ చేయడం, నేను ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. చక్రి గారి సాంగ్స్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, అన్ని థంపింగ్ బీట్స్. అండ్ ఎంటైర్ టీమ్, క్రెడిట్ గోస్ టు ఎంటైర్ టీమ్ ఆల్సో. రియలీ హ్యాపీ ఈ సినిమాలో నేను భాగంగా ఉన్నందుకు. నా వంతు వాట్ లిటిల్ బిట్ నేను ఐ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ ఫిల్మ్. అండ్ ఈ ఫిల్మ్ మాత్రం చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఇట్ ఈస్ వన్ మ్యాన్ షో, బాలయ్య బాబుస్ ఫిల్మ్. అండ్ కంగ్రాట్స్ టు హిమ్. నైస్ మ్యాన్. చక్కగా ఫ్రెండ్లీగా ఉంటాం, కానీ తోటి వాళ్ళతో చక్కగా సరదాగా కలిసిమెలిసి ఉంటాం. కానీ తర్వాత ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు అది ఒక మంచి క్వాలిఫికేషన్ అండి. కొంతమంది హీరోలకే ఉంటుంది అది, మన చూస్తుంటే తెలుగులో. ఆ హీరోలు ఏంటంటే పక్క వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇలా చేద్దాం అలా చేద్దామని ఆ థాట్ ఉండి చక్కగా అవతల వాళ్ళ యొక్క స్టామినా ఏంటి, అందులో మళ్ళీ అదొకటి ఉందండి టాలెంట్. ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బయట అవతల వాడు ఏమిటి, యాక్టింగ్ ఓరియంటెడా లేదా డైలాగ్ ఓరియంటెడా ఏంటని తలుచుకుని తెలుసుకుని ఇలా చేస్తే బాగుంటుందండి, ఇలా చేద్దామని కలుపు కొట్టుగా చేసుకుంటారండి. ఎందుకంటే వీళ్ళ యాక్టింగ్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి. మిగిలిన వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక దే వాంట్ టు బికమ్ నెంబర్ 1 ఇన్ ది ఫిలిం. అందుకని ఎదురుకుండా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని ఏమైనా పెట్టుకున్నారనుకోండి, గట్టిగా ముఖం మీద మొఖం డైలాగ్ చెప్తే కట్ట చూస్తుంటారు. ఏంటంటే కమల్ హాసన్ యాక్టింగ్ అంటారు. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దే వాంట్ టు బికమ్ నెంబర్ 1. అందుకని వాళ్ళ ముందు జీరోలను పెట్టుకుంటారు, పెట్టుకుని ఓ చేసేస్తారు. అది ఏమవుతుందంటే 0 కాదు 1 కాదు నెంబర్ 10కి వెళ్తుంది సినిమా. అలాంటి మనం చూస్తున్నాం ఎన్నో. అలా కాకుండా పాత్రకు తగ్గట్టుగా తను కూడా ప్రతి నాయకుడిని కూడా చాలా చక్కగా ఎన్నుకుని పోటాపోటీగా చేసి సినిమాని, ఇది తెలుగు సినిమా అని తెలుగులో ధనంతో చూపించాలనే తపన పడుతున్నటువంటి ఏకైక తెలుగు హీరో బాలకృష్ణ. చాలా కాలం తర్వాత మా బాలయ్య బాబు సినిమాలో ఒక చక్కని పాత్ర నటించాను. పరమేశ్వరుడిని ప్రార్థించుకుంటూనే ఉన్నాను ఈ సినిమా మంచి విజయం సాధించాలని. ఆయన నా కోరిక తీర్చాడు. చాలా సంతోషం ఈ సక్సెస్ మీట్కి రావడం. సో ప్రొడ్యూసర్ గారికి, ఇంకా ముఖ్యంగా డైరెక్టర్ రవి చావలి చాలా చక్కగా తీశాడు, చాలా చక్కగా కోఆపరేట్ చేశాడు. ఒక చక్కటి డైరెక్టరు మళ్ళీ తెలుగు చలనచిత్ర రంగానికి అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో అంటే ఆర్టిస్టులతో ఎంతో చక్కగా తనకు కావాల్సింది రాబట్టుకోగల శక్తి సామర్థ్యాలు గలవాడు. అలాంటి వాడు దొరికాడు. అందరికీ పేరు పేరున అభినందనలు చెప్పుకుంటూ, నేను కూడా అభినందనలు చెప్పుకుంటూ, ఈ సినిమా సక్సెస్కి కారణమైన అశేష ప్రజానీకానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
నమస్కారం. థ్యాంక్ యూ. సినిమా విజయానికి కారకులైన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అంతకన్నా మించింది లేదు. ఎందుకంటే మీరు ప్రతి సినిమా డైరెక్టర్ బాగా చేయాలని చేస్తారు, ప్రతి సినిమాకి మ్యూజిక్ బాగా ఇవ్వాలని ఇస్తారు. హీరో కష్టపడతారు, అందరూ కష్టపడతారు. ప్రొడ్యూసర్ అనవసరంగా ఎక్కడి నుంచో వేస్ట్గా రావు డబ్బులు, ఎంతో కష్టపడి తెచ్చుకున్న డబ్బులు ఆయన వెచ్చిస్తారు. కానీ వీటన్నింటినీ ఆదరించే ప్రేక్షకులు గొప్ప. సో ఈరోజు ప్రేక్షకులు మమ్మల్ని అందరినీ గెలిపించారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. సినిమా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి బాలకృష్ణ గారే కారణం, అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవడానికి కూడా కారణం ఆయనే. సో వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు హీరో బాలకృష్ణ గారు. ఎందుకంటే నాలాంటి అప్కమింగ్ డైరెక్టర్కి ఆయన హిట్ ఇచ్చి మంచి లైఫ్ ఇచ్చారు. అలాగే మా ఎల్లో ఫ్లవర్ బ్యానర్స్కి ఇంకో హిట్ ఇచ్చి బ్యానర్ ప్రెస్టేజ్ ఇంకా పెంచారు. సో ఈ మూమెంట్లో నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉండేది మా వెంకట్ గారు, మా గాడ్ ఫాదర్. థ్యాంక్స్ టు హిమ్. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ రమేష్ గారి గురించి చెప్పాలంటే అందరూ ఆల్రెడీ చెప్పారు మంచితనం, ఇక నేను చెప్తే బాగుండదు అని మొహం మీద పోయినట్లుంటుంది. సో ఈ సినిమాకి ఇంపార్టెంట్ పిల్లర్స్ చక్రి మ్యూజిక్ అండి. అండ్ అందరికీ నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, నేను ఇంటర్వ్యూస్లో, ఈ సినిమాలో చక్రి సాంగ్సే కాదు రీ రికార్డింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడండి. సో సెకండ్ హాఫ్ అంతా కూడా రీ రికార్డింగ్తోనే ఉంటుంది. సో ఇది రియల్లీ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. నెక్స్ట్ వచ్చి సురేందర్ రెడ్డి గారు అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్. ఆయన విజువల్స్ కానీ, ఫ్రేమింగ్ కానీ, లైటింగ్ స్కీమ్ కానీ, సీన్కి తగ్గ మూడ్కి తగ్గ లైటింగ్ చేసి నిజంగా ప్రతి సీన్ పండేలా చేశారు. నెక్స్ట్ ఇంకా గౌతమ్ రాజ్ గారు ఎడిటింగ్ అంటే ఇంకా అసలు ఏం చెప్పక్కర్లేదు. బికాజ్ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాకి ఎంతో హెల్ప్ అయ్యి సినిమాకు మంచి టెంపోలో వెళ్తూ బ్యూటిఫుల్గా అందరూ ఎంజాయ్ చేసే విధంగా అంత మంచి ఎడిటింగ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మా గట్టిగా అంటే మా ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాడు నిజంగానే ఈ సినిమాకి డైలాగ్ పంచ్స్తో, పవర్స్తో ఈలలు గోలలు ప్రేక్షకులు పెట్టారంటే బికాస్ ఆఫ్ గట్టిగా చలం స్పెన్. అండ్ థ్యాంక్స్ టు హిమ్. థ్యాంక్స్ అలా. రవి చౌదరి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఆర్ఆర్ మూవీ మేకర్స్లో ఫస్ట్ టైం డైరెక్షన్ చేసి ఆ బ్యానర్కి ఫస్ట్ డైరెక్టరు, ఆ బ్యానర్ ఫస్ట్ సినిమా ది ఎండ్ అని తీశారు. ఆ రోజు నుంచి ఆర్ఆర్ వెంకట్ గారు మన ఇండస్ట్రీలో అయినా సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. అలాగే మా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ స్థాపించడానికి ముఖ్య కారకులు, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే బాలయ్య బాబు గారి గురించి చెప్పాలంటే మరి మలేషియాలో ఆయన పెద్ద సాంగ్స్ ఇప్పుడు స్టెప్స్ వేసినప్పుడు వాళ్ళందరూ విజిల్ చేసి హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ రోజు ఆయన కష్టం చూస్తే నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే అక్కడ విపరీతమైన ఎండ, బాబు ప్రతి షాట్కి షర్ట్స్ మొత్తం తడిసిపోయి కాస్ట్యూమర్స్ అవి తీసుకెళ్ళి వాష్ చేసి మళ్ళీ ఐరన్ చేసి ఒక 3 sets ఆఫ్ షర్ట్స్ పెట్టుకున్నారు. ప్రతి షాట్కి షర్ట్ మార్చాల్సి వచ్చేది. ఒక లెంగ్తీ స్టెప్ చేశారు ఆ ఎండ్లో. బాబు కట్ చేద్దాం బాబు, వద్దు బాబు ఇంత లెంగ్తీ అంటే చేశారు. ఆ రోజు ఈవినింగ్ బాబు ఫుల్ క్రాంప్స్ వచ్చేసినాయి, నడవలేని పరిస్థితి. ఆయన రూమ్కి వెళ్ళి ట్యాబ్లెట్లు వేసుకుని సెలైన్ ఎక్కించుకుని మళ్ళీ మార్నింగ్ వచ్చి ఎక్కడ షూటింగ్ అప్సెట్ అవ్వకుండా చాలా 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 కష్టపడి చేశారు. థ్యాంక్స్ టు బాబు. ఇంత కమిట్మెంట్ ఉన్న ఆర్టిస్ట్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఆర్టిస్ట్ అన్న ప్రతి వ్యక్తి ఆయన ఆదర్శంగా తీసుకుని మరి చేస్తే ప్రొడ్యూసర్ అందరూ హ్యాపీగా ఉంటారు. అందరికీ ధన్యవాదాలు. టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ అందరూ బాగా కోఆపరేట్ చేసి ఈ సినిమా విజయానికి కారకులయ్యారు. ముఖ్యంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.